ప్రగతి ఛానల్కు స్వాగతం. చరిత్రగతి మార్చిన పుస్తకాలు కార్యక్రమం ద్వారా మనం అనేక రకాలైన తత్వశాస్త్ర విజ్ఞానాన్ని అందించిన పుస్తకాల గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు థామస్ మోర్ రచించిన యూటోపియా అనే పుస్తకం గురించి తెలుసుకుందాం. థామస్ మోర్ క్యాథలిక్ అభిమాని. ఈయన ఇంగ్లాండ్లో జన్మించారు. ఈయన ఒక సామాజిక తత్వవేత్త, పాలనాధ్యక్షుడు, రచయిత, హెన్రీ VIII సలహాదారు. జీవిత చరమాంకంలో లార్డ్ ఛాన్సలర్ పదవిని కూడా అలంకరించారు. ఇంతకు ముందు ప్లేటో, బౌకన్ల వల్లనే ఒక ఆదర్శ రాజ్యాన్ని తన రచన యూటోపియా ద్వారా యూటోపియా అనే ద్వీపాన్ని సృష్టించి అక్కడ తను కలలుగన్న ఆదర్శ రాజ్యాన్ని ఊహించాడు. కేథలిక్ చర్చికి విధేయుడైన మోర్ రాజు ఇంగ్లాండ్ చర్చికి ఉన్నతాధికారి కావడాన్ని అంగీకరించలేదు. పార్లమెంటు రాజు ఉన్నతాధికారిగా 1534లో చట్టం చేయగా ఈయన దాన్ని వ్యతిరేకించి 1535లో రాజ్యాంగాన్ని వ్యతిరేకించినందుకు విచారణ జరిపి ఉరితీయబడ్డాడు. అలా రాజుని ధిక్కరించి ఉరిశిక్ష అనుభవించిన థామస్ మోర్ రచించిన కీలకమైన గ్రంథాలలో ముఖ్యమైనది యూటోపియా. థామస్ మోర్ లండన్లో 1478లో జన్మించాడు. కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశాడు. తరువాత పార్లమెంట్ సభ్యుడయ్యాడు. ఆ రోజుల్లో ఇంగ్లాండ్ని పాలిస్తున్న 8వ హెన్రీ చక్రవర్తికి ఈయన అభిప్రాయాలు గిట్టలేదు. థామస్ మోర్ తన అభిప్రాయాలు దాచుకోవడానికి ఇష్టపడలేదు. ఫలితంగా 1535వ సంవత్సరంలో ఉరితీయబడ్డాడు. తన రచనల ద్వారా అజరామరంగా వెలుగొందుతున్నాడు. ప్లేటో రచించిన రిపబ్లిక్ మల్లెనే యూటోపియా కూడా భూతుల స్వర్గానికి దిద్దబడ్డ మరొక బ్లూ ప్రింట్. అసలు యూటోపియా అంటే ఎక్కడా లేనిది అని అర్థం. అది ఈ భూమి మీద ఉంటే ఎంత బాగుంటుందో అనేది రచయిత ఊహ. రఫేల్ అను యాత్రికుడికి రచయితకి మధ్య జరిగిన చర్చల రూపంలో ఈ గ్రంథ రచన కొనసాగింది. దొంగతనానికి ఉరిశిక్ష వేయడం అన్యాయమంటూ చర్చను ప్రారంభిస్తారు వీరిద్దరూ. కొంతమందికి పని చేసినా తిండి దొరకదు, మరికొంతమందికి అసలు పనే దొరకదు. కానీ కొంతమంది ఏ పని చెయ్యకుండానే విలాసవంతమైన జీవితాలు గడపగలుగుతున్నారు. ఈ పరిస్థితిని దొంగల్ని సృష్టిస్తోంది. ముందు ఈ వ్యవస్థను మార్చాలి. తిండి కోసం ఎవరూ దొంగతనం చేయనవసరం లేని వ్యవస్థను సృష్టించాలి. అసలు వ్యక్తిగత ఆస్తులే అనర్థాలన్నిటికీ మూల కారణం అంటారు. మీరు ఊహించే వ్యవస్థ స్థాపన భూలోకంలో ఎప్పుడైనా సాధ్యమవుతుందా అని ప్రశ్నిస్తాడు రచయిత. సాధ్యమే. అలాంటి నగరం ఒకటి ఉన్నది కదా. ఖండాంతరాల్లో నేను ప్రయాణం చేసేటప్పుడు ఓ ద్వీపంలో యూటోపియా అనే నగరాన్ని చూసి ఆకర్షించబడ్డాను. అక్కడ ఇలాంటి వ్యవస్థ ఉంది. ఆ నగరంలో స్థాపించబడ్డ వినూత్న వ్యవస్థను గురించి తెలుసుకోవాలనే కోరిక రచయిత వ్యక్తం చేయడంతో తత్సంబంధమైన వివరాలను తెలియచేస్తాడు రఫేల్. యూటోపియా నగరానికి చుట్టుపక్కల పల్లె ప్రాంతాలు ఉంటాయి. అందరికీ అవసరమైన మేరకు ఆహార ధాన్యాలు పండించటం, పశువుల పోషణ పల్లె ప్రాంతాల్లో జరుగుతుంది. యూటోపియా నగరంలో ఇళ్లన్నీ ఒకే తీరున నిర్మింపబడి ఉంటాయి. ప్రతి ఇంటికి తప్పనిసరిగా తోట ఉంటుంది. అందులో పూల మొక్కలు, పండ్ల చెట్టులు ఉంటాయి. నగరంలో 6000 ఇండ్లకు మించకుండా ఉంటాయి. ఇల్లు ఎవరి సొంతం కాదు, అన్నీ ప్రభుత్వం నిర్మించినవే. ఏ ఇంట్లో ఎవరైనా ఉండవచ్చు. ప్రతి 30 ఇండ్లకు ఒక కంట్రోలర్ ఉంటాడు. ఆ 30 గృహాలలోని ఓటర్లందరూ కలిసి అతన్ని ఎన్నుకుంటారు. నగరంలో ఇలాంటి కంట్రోలర్లు 200 మంది ఉంటారు. వీరందరూ కలిసి నగర మేయర్ని ఎన్నుకుంటారు. కంట్రోలర్లను సంవత్సరానికి ఒకసారి ఎన్నుకోవాల్సి ఉంటుంది. మేయర్ను జీవితకాలానికి ఎన్నుకుంటారు. ఎవరు అధికార దుర్వినియోగం చేసినా లేదా నియంత కావాలనే ప్రయత్నం చేసినా అతన్ని దించేసే అధికారం ప్రజలకు ఉంటుంది. పౌరులందరూ విధిగా చేయవలసిన పని ఒకటి ఉంటుంది. అది వ్యవసాయం. వ్యవసాయం విద్యలో ప్రధాన భాగం. స్కూల్లో ప్రతి వారు విధిగా వ్యవసాయాన్ని గురించి తెలుసుకోవాలి.
తెలుసుకోవటమే కాక ప్రతి వారు విధిగా వ్యవసాయం చేయాలి. వ్యవసాయం పట్ల ప్రత్యేకమైన అభిరుచి ఉంటే పల్లె ప్రాంతాల్లో స్థిరపడవచ్చు లేదా నగరానికి తిరిగి వచ్చేయవచ్చు. 2 సంవత్సరాల పాటు పొలాల్లో శ్రమపడిన వారికి నగరంలో నివసించే హక్కు లేదు. సొంత పొలాలంటూ ఎవరికీ ఉండవు. అయినా అందరూ పొలం పని చేయవలసిందే. అన్నీ సమాజానికే చెందుతాయి. రోజుకు 6 గంటలకు మించి పనిచేయవలసిన అవసరం ఉండదు. నగరంలో సహపంక్తి భోజనాలు అమల్లో ఉంటాయి. కంట్రోలర్ గారింట్లో అతన్ని ఎన్నుకున్న 30 గృహాల వారికి ప్రతిరోజు భోజనపు ఏర్పాట్లు చేస్తారు. ఒక్కో రోజు ఒక్కో గృహంలో వారు వంట తయారు చేస్తారు. వ్యవసాయం తరువాత ముఖ్యమైనది పశుపోషణ. పశుపోషణ వల్ల 3 విధాల అవసరాలు తీరతాయి. వ్యవసాయానికి అవసరమైన పశువుల్ని పెంచటం, దుస్తుల తయారీకి అవసరమైన ఉన్ని సరఫరా చేసేందుకు, మూడవది మాంసం కొరకు. ఎవరూ సోమరితనంగా ఉండరు. పని చెయ్యందే ఆహారం లభించదు. వ్యవసాయంలో విధిగా శిక్షణ పొందిన తర్వాత ప్రతివాడు తనకు నచ్చిన వృత్తిని ఎంచుకోవచ్చు. సమర్థత ఉంటే 4-5 వృత్తుల్లో కూడా శిక్షణ పొందవచ్చు. శారీరక శ్రమ నుండి 3 వర్గాల వారికే మినహాయింపు ఉంటుంది. 1 మేయరు, కంట్రోలర్లు, పరిపాలనా భారాన్ని వహించే అధికారులు. 2వది మత ప్రచారకులు. 3వది ఉపాధ్యాయులు. రీసెర్చ్ స్కాలర్లు, మేధావులకు ప్రత్యేకమైన గౌరవం, గుర్తింపు ఉంటాయి. రోజుకు 6 గంటల శ్రమకు వినియోగించగా మిగిలిన కాలాన్ని ఎక్కువ భాగం అధ్యయనంలో గడుపుతారు. ఇలా శారీరక శ్రమ చేస్తూనే విజ్ఞానాన్ని పెంచుకుని తమ అర్హతను ప్రదర్శించగలిగిన వారికి ప్రతిభకు తగ్గ ఉద్యోగాలు లభిస్తాయి. నిత్య జీవితావసర వస్తువుల్ని మాత్రమే తయారు చేస్తారు. విలాస వస్తువులను తయారు చేయరు. ప్రతి 200 గృహాలకు ఒక మార్కెట్ కేంద్రం ఉంటుంది. సెలవు దినాల్లో వస్తువులన్నీ ప్రదర్శించబడతాయి. ఎవరికి అవసరమైన వస్తువులు వారు తీసుకుంటారు. డబ్బు చెల్లించవలసిన అవసరం ఉండదు. వస్తువుల కొరత ఉండదు కనుక తమ అవసరానికి మించి తీసుకోవాలనే కోరిక ఎవరికీ ఉండదు. ప్రజల అవసరాలన్నీ తీరిన తర్వాత ఇంకా వస్తువులు మిగిలి ఉంటే వాటిని ఎగుమతి చేయడం జరుగుతుంది. అందరూ వ్యామోహపడే బంగారం, వెండి అంటే ఆ దేశవాసులకు ఏ విధమైన వ్యామోహము ఉండదు. నిజానికి బంగారం కంటే ఇనుముతో మానవుడికి ఎక్కువ అవసరం. అందుకే యూటోపియా వాసులు బంగారం కన్నా ఇనుముకు ఎక్కువ విలువ ఇస్తారు. పౌరులందరికీ మతపరమైన స్వేచ్ఛ ఉంటుంది. ప్రార్థనా మందిరాలు ఉంటాయి. అయితే ఎవరిని బలవంతంగా మతంలోకి మార్చే ప్రయత్నం జరగదు. నాస్తిక భావాలు ప్రచారం చేసుకోవటానికి కూడా తగిన స్వేచ్ఛ ఉంటుంది. ఇక విద్యా విధానం గురించి ముందే చెప్పినట్లుగా బాల్య దశ నుండే వ్యవసాయం నేర్చుకోవాలి. కేవలం చదువుకోవడమే కాక విధిగా ప్రతివారు పొలంలో ప్రయోగాత్మకంగా పని చేయాలి కూడా. శారీరక, మానసిక ఆరోగ్యాలు ప్రతి వారికి ముఖ్యం. అందుకు క్రీడలకు ప్రాముఖ్యత లభిస్తుంది. లలిత కళలకు, సంగీతానికి ప్రాధాన్యత ఉంది. సృష్టి రహస్యాలను గురించి మానవుడు తెలుసుకోవడం భగవంతుడికి కూడా ఇష్టమే. అందుకే విజ్ఞాన శాస్త్ర బోధనకు, పరిశోధనకు ప్రత్యేక ప్రాధాన్యం. అర్హతలను బట్టి, అభిరుచిని బట్టి వివిధ శాస్త్రాలను అభ్యసించే అవకాశం కలుగుతుంది. కుటుంబ వ్యవస్థ విషయంలో యూటోపియా వాసులవి పాత భావాలే. పిల్లల మీద తండ్రికి, భార్య మీద భర్తకు ఉండే అధికారం సహజమైనదిగా వారు భావిస్తారు. నైతిక విలువల విషయంలో మాత్రం ద్వంద్వ ప్రమాణాలు ఉండవు. స్త్రీ పురుషులిద్దరూ నీతిగానే బతకాలి. తప్పనిసరైన పరిస్థితుల్లో తప్ప విడాకులు ప్రోత్సహించబడవు. వివాహ బంధం విచ్ఛిన్నం కావటానికి వ్యభిచారం కారణమైతే వ్యభిచరించిన వారికి తిరిగి వివాహం చేసుకునే అవకాశం ఉండదు. సొంత ఆస్తులు ఉండకపోవడం వల్ల, ఎవరికి ఏ విషయంలో కొరత ఉండకపోవడం వల్ల సహజంగా దొంగతనాలు జరగవు. ఏ విధమైన నేరాలకైనా అవకాశం తక్కువ. ఒకవేళ ఎవరైనా నేరం చేస్తే కఠిన దండన విధించడం జరుగుతుంది, కానీ మరణదండన ఉండదు. ప్రాణం చాలా విలువైంది కనుక ప్రాణహాని ఎవరికీ తలపెట్టకూడదు. నేరస్తులను రాత్రి వేళలో నిర్బంధించి పగటి వేళల్లో వారి చేత కఠిన శ్రమ చేయించడం జరుగుతుంది.
శిక్షా సమయంలో ప్రవర్తన మెరుగుపరుచుకుంటున్నట్లు కనబడితే శిక్ష తగ్గించడం జరుగుతుంది. మత బోధకులు నేరం చేసినా శిక్ష ఉండదు. వారంటే అపారమైన గౌరవం. తప్పు చేస్తే ఆ గౌరవాన్ని కోల్పోతారు. అదే పెద్ద శిక్ష. యుటోపియా వాసులకు యుద్ధాలు ఇష్టం ఉండదు. పోట్లాడుకోవటాన్ని పశుతుల్యమైనదిగా భావిస్తారు. అలా అని తమపై ఎవరన్నా దాడి చేస్తే చూస్తూ ఊరుకోరు. తమ భూభాగంపై ఎవరైనా దాడి చేస్తే తమ మిత్రులను కాపాడటానికో వారు యుద్ధాలకు సిద్ధపడతారు. యుద్ధాలలో రక్తపాతం ద్వారా లభించిన విజయానికి వారు గర్వపడరు. తమ చేతికి చిక్కిన శత్రు సైనికుల్ని కానీ ప్రజల్ని కానీ అమానుషంగా చూడరు. తమ చేతికి చిక్కిన బందీల చేత కఠినంగా పనులు చేయిస్తారు. ఉత్పత్తి పెరిగేందుకు దోహదపడేట్లుగా చేస్తారు. ఇది థామస్ మోర్ గీచిన ఊహా చిత్రం. ఆచరణ కష్టసాధ్యమేమో, అయినా అందమైన ఊహా చిత్రం. 4.5 శతాబ్దాల క్రితం థామస్ మోర్ ఊహల్లో ఈ భూతల స్వర్గం రూపుదిద్దుకుంది. రాజ్య వ్యవస్థ ఏర్పాటు చేయడం, ప్రజల్ని ఏ విధంగా సుఖమైన పాలనలో ఉంచాలి అనే ఆలోచనలకు ఇది ఒక చక్కని ఉదాహరణ. ఈరోజు మనం థామస్ మోర్ రచించిన యూటోపియా గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని పుస్తకంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.